కరం జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. అమ్మో, గేటు కొట్టుకుపోయిందంటే ఎన్ని ఇండ్లలో నీళ్ళు పోయినా ఏమో శుద్ధం ఆగండి. డ్యాంలో 19వ గేటు ఎత్తుగా ఉండడం వల్ల చైన్ లింక్ అయిందంట. వరదలో గేటు గల్లంత అయిందంట. మరమ్మతులకు కష్టమంట. ఇప్పుడు నీటి నిలువ 40 టీఎంసీలకు తగ్గుతూనే కొత్త గేటు అమర్స్తారంట. నీళ్ళలో ఏం చేయలేం కదా, గేటు మళ్ళీ ఇంకోటి పెడితే ఇంకోటి కొట్టుకుపోతుంది. ఆ నీళ్ళది ఆ గేటు వరకు తగ్గితే కానీ ఇంకో గేటు దానికి పెట్టగలుగుతాం, లేకపోతే కష్టం. దిగువకు 65 టీఎంసీలు ఇప్పటికే నిండుగా శ్రీశైలము సాగరం అంట. అంత నిండు ఉందంట. 65 టీఎంసీలకు నిండు ఉందంట. ఈ పులిచింతల ప్రకాశంది కూడా వచ్చే నీళ్ళంతా ఈ సముద్రంలోకే కలుస్తుందంట. బెంగుళూరు, బాంగ్లా, నాగార్జున సాగరు, కర్నూలు, మహబూబాబాద్, అమరావతికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రానికి తాగునీటి ప్రాధాన్యత అయిన తుంగభద్ర డ్యామ్ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందంట. ఇవన్నీ అక్కడి నుంచే మనకు తెలంగాణ మొత్తం తాగడానికి వచ్చే నీళ్ళంట. ఈ వర్షాలకు అన్ని కలిపి నీళ్ళు ఒక దగ్గర వస్తున్నాయి. ఆ నీళ్ళు మనం తాగడానికి వదిలేసరికి ఆ నీళ్ళతోనే చాలా జ్వరాలు వస్తున్నాయంట. దగ్గులు, విష జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, మీరు ఏం చేయాలంటే ఫిల్టర్ ఉన్న వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటారు. మీరు ఒకవేళ మంచినీళ్ళు తాగేటోళ్ళు అయితే జర బిందెల కాగబెట్టుకొని ఆ నీళ్ళని తాగండి, జబ్బులు రావు. ఎందుకంటే నీళ్ళతోనే విష జ్వరాలు వస్తున్నాయి. ఆ నీళ్ళని కొంచెం కాగబెట్టుకొని తాగండి, లేదంటే ఫిల్టర్లలో పోసుకొని తాగండి. జర రోగాలకు దూరం ఉండరు. అయితే గంగమ్మ కూడా రాత్రి ఇట్లా గేటుని తీసేసి కొట్టుకపోతే ఎట్లా ఈ గంగమ్మ తల్లి కూడా. అయితే రాత్రే శనివారము రాత్రి అంట డ్యాము 19వ గేటు ఎత్తు ఉండగానే చైన్ లింక్తోని తాకి చైన్ లింక్ అంట తాకి అది తెగిపోయిందంట. ఇందుకు కారణమంట అది చైన్ లింక్ ఏందో ఆ గేటు బాగా తగిలినట్టుంది. ఆ నీళ్లు గేటు రెండు తగిలేసరికి ఆ లింక్ అనేది ఆ చైన్ ఆ గొలం అనేది ఊడిపోయింది. దాంతోపాటు గేటు కూడా కొట్టుకుపోయింది. దానికి కారణం అంటే ఇది ఎందుకు కొట్టుకుపోయింది అని అందరికీ, ఇంత గట్టి డ్యామ్ ఎట్లా కొట్టుకుపోయిందని అందరికీ జర అనుమానాలు వస్తాయి కదా అందుకు. ఇక్కడ ఆ గేటు వద్ద వరద ప్రవాహము ఉధృతంగా పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదము వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేరకు ఎత్తు 1.10 లక్షలకు క్యూసెట్ల విడుదల చేసినారంట. ఇట్లా నీళ్లను వదులుతున్న నీరు సోమవారం ఉదయానికి 1.5 లక్షల క్యూసెట్లకు పెరగవచ్చు. తీర ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారంట. చూసుకోండి, మళ్ళీ అక్కడ ఎవరెవరు ఉన్నారో జర చూసుకొని అక్కడ నీళ్ళు వచ్చే ప్రాంతాల నుంచి పోయి దూరం ఉండడం మంచిది. ఎందుకంటే ఏ ముప్పు ఏ ఆపద ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అయితే నీటి ఉధృత కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో శాశ్వత మరమ్మతులకు చేసేందుకు స్కిల్ లెవెల్ వరకు ఆ డ్యామ్ను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారంట. 65 టీఎంసీలకు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచింతల, ప్రకాశము బ్యారేజ్ నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నిరంతర సముద్రంలోకి వదిలిపెట్టాల దుస్థితి ఏర్పడింది. మరమ్మతులకు సంబంధించి సూచనలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన డ్యామ్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు గారు కర్ణాటక నీరావరి నిగమ్ లిమిటెడ్ KANANAL ప్రాజెక్టుకు నిపుణులకు రాజేష్ సహా హైదరాబాదుకు, బెంగుళూరుకు చెందిన ప్రాజెక్టుల నిపుణులు కూడా అక్కడికి చేరారంట. అందరూ ఎంతెంత గొప్పగా డ్యామ్లకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన పెద్ద సార్లు వీళ్ళందరికీ చేసే సార్లు ఉన్నారు కదా, అక్కడ అందరికీ చేరారంట. ఎందుకంటే ఊరే కొట్టుకుపోతుంది కాబట్టి తొందరగా చేయడం మంచిది. అయితే ఈ డ్యాము ఖాళీ చేస్తేనే వాళ్ళు గేటు పెట్టడానికి అవుతుంది. నువ్వు నీళ్ళలో ఎంత ఊరు కొట్టుకుపోతుంది కాబట్టి డ్యామ్ ఖాళీ చేయకుండా గేటు మరమ్మతులపై నీరు దృష్టి సహరించదు తెలుస్తోంది. కాగా 65 టీఎంసీల నీరు కిందకు వెళ్ళడానికి కనీసము 3వ రోజు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపారు. 3 రోజులు కాదు కదా, 8 రోజులు అవుతుంది, అయినా కానీ 3 రోజులు అవుతుంది అని నీళ్ళు పోవాలంటే మామూలు మాటన. మనకి ఇళ్ళలో నీళ్ళు ఇతనికనే ఒక రోజంతా పడుతుంది. అట్లాంటిది అంత పెద్ద డ్యాము ఒక్క రోజు ఎట్లయితే చెప్పండి. స్టాఫ్లకు ఏర్పాట్లు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమంట. వీటి ఏర్పాటు సర్వే కోసము 2020లో నాటి అప్పటి
వెంకటరమణ గారు ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయడం గమనార్హమంట. మరోవైపు సమృద్ధిగా వానలు కురిసిన జూలైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి కరువు కాటకాలు, ఈ సాగునీరు తాగడానికి ఇబ్బంది లేదని రైతులు ఆనందంగా ఉన్నారంట. ఇంతలోనే జరిగిన ఈ ఘటనతో వారి ఆనందమంతా కొట్టుకుపోయిందంట. కానీ బాధపడకండి, కొట్టుకుపోయినా కానీ మనకు తగినంత నీరు, పొలాలకు నీళ్లు ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకు, నిజాయితీ ఉన్న వాళ్ళకు తప్పకుండా దేవుడు ఎట్లయినా గంగమ్మ తల్లి కరుణిస్తుంది. ఇది సంగతి. అయితే డ్యామ్ గేటు పురాతన అంటే మొత్తం పాతదనమాట. ఆ పాత గేటు జర జంగు పట్టినట్టుంది కావడంతో పాటు మరమ్మతులకు చేసేందుకు పరిస్థితులు అనుకోలేవంట. ఆదివారము అప్పటికప్పుడు స్టాప్ ల్యాక్ను తయారు చేసి బిగించేందుకు అవకాశం లేకపోవడంతో, పైగా డ్యామ్ వద్ద వరద దృష్టి ఎక్కువగా ఉందని కేంద్ర జల సంఘానికి బోర్డు అధికారులు, సిపి ఇంజనీరింగ్ అధికారులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్ గారు తెలియజెప్పారంట. ఈ విధంగా ఉంది అని చెప్పిండ్రంట. ఈ నేపథ్యంలో నది ప్రవాహము ఉధృతంగా ఉండడంతో ఆ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న రిస్క్ తీసుకోవద్దు జల సంఘము సూచించింది. కరెక్టే కదా, అంత సముద్రంలో మనము కొట్టుకుపోయి దగ్గర ఒకరిద్దరు వచ్చి ఏం చేస్తారు, జర అది ఆగినాకనే చేయాలి. మనం ఏదైనా కానీ నిప్పుతో నాడొద్దు, ఈ గంగతో నాడొద్దు, గంగమ్మతోని ఇంకెంతే మనుషులు. గేట్ మంచిగా చేయాలని ఈ జల సంఘాల సూచన. నిర్దిష్ట స్థాయి వరకు జలాలు కిందికి వెళ్ళిపోయేందుకు ఆగి అప్పుడు స్టాప్ ల్యాక్ గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించిందంట. వచ్చే ఏడాది నీటి ప్రవాహము తగ్గి డ్యామ్ గేటు మొత్తము మార్చేయాలి, కొత్త గేటు పెట్టాలని కార్యాచరణలు సిద్ధం చేయాలని బోర్డుకు స్పష్టంగా చేసింది. కాగా క్రస్ట్ గేట్ తయారీ బాధ్యతలను విజయనగరంలోని తుంగభద్ర స్కిల్, హిందుస్థాన్ లింక్, నారాయణ స్కిల్ తయారీ కంపెనీలకు అప్పగించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. మనకు తెలంగాణకు వచ్చే నీళ్ల వాటా 78 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురము, కడప జిల్లాలలో, తెలంగాణలో జోగులాంబ, గద్వాల జిల్లాకు, కర్ణాటకకు సాగునీరు అందించే జలజీవని తుంగభద్ర జలాశయం. దీని గరిష్ట నీటి నిలువ సామర్థ్యము 135 టీఎంసీలు కాగా, కూడిక చేయడంతో 105.788 టీఎంసీలకు కుదిరించారు. తెలంగాణకు ఇంత నీళ్లు ఇస్తారని కూడి చేసి పెట్టిండ్రు. జూన్ 1 నుంచి మే 31 వరకు వీటి సంవత్సరంలో 212 టీఎంసీలకు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. కృష్ణా జిల్లా ట్రైంబుల్ అవార్డు 1 బచావత్ అవార్డు ప్రకారము కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ వాటాగా 24 టీఎంసీలు, కేసీ కాల్వ వాటా 10 టీఎంసీలు, అనంతపూర్ జిల్లాలో ఎమ్మెల్సీ కలువ కాగా 35.5 టీఎంసీలు, మొత్తము 69.5 టీఎంసీలు. తెలంగాణ రాష్ట్రము ఆర్డీఎస్ కాల్వకు 8.5 టీఎంసీలు కలిపి తెలుగు రాష్ట్రాల వాటాగా 78 టీఎంసీలు, కర్ణాటక వాటాగా 134 టీఎంసీలు కేటాయించారు. డ్యాంలో చేరే వరదను అంచనా వేసి ఈ దామాంశ ప్రకారము ఏటా పంపిణీలు చేశారు. సాగర్లో పర్యాటకుల రద్దీ ఎక్కువ నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని విడుదల చేయడం, అదే సమయంలో శనివారం, ఆదివారం సెలవులు దినాలు కావడంతో చూసేందుకు వచ్చిన పర్యాటకులతో ఆ ప్రాంతము రద్దీగా మారింది. దీంతో ప్రధాన డ్యామ్ జలవిద్యుత్ కేంద్ర మార్గంలో పోలీసుల అంశాల విచారణ, పర్యాటకులకు వాహనాలతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సాగర్ ప్రధాన డ్యామ్ పరిసరాలతో పాటు బుద్ధవనం, ఎత్తిపోతల, కొత్త ఎత్తైన తదితర ప్రాంతాల పర్యాటకులకు సందడి నెలకొల్పింది. నటినయన తన స్నేహితురాలతో వచ్చి సాగర్ అందాలను వీక్షించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై క్రస్ట్ గేటుకు దిగువ ఉన్న వాక్ వేల వెహికళ్లకు వెళ్లే గేటుకు వేసి ఉన్న తాళాన్ని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటలకు సమయంలో పగలగొట్టారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంతా తెలంగాణ పరిధిలోని ఉండడంతో 26వ నంబర్ గేట్ అవతల కంట్రోల్ రూమ్ ప్రక్కన ఉన్న వాకింగ్కు వెళ్లే దారికి గేటు ఉండగా ఆ తాళము తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల వద్ద ఉంది. ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు ఏసీ స్థాయి నుంచి 4వ తరగతి ఉద్యోగుల వరకు సుమారు 20 మంది డ్యామ్ పైకి వచ్చి వాక్వే గేట్ తాళము పగలగొట్టి వాకింగ్ వెళ్ళికి వెళ్లారు. తాళం పగలగొట్టి వాకింగ్కి వెళ్లారంట. ఆ గేటుకు కొంత తాళము ఏర్పాటు చేసి తమ వద్దే ఉంచుకున్నారు. ఈ ఘటనపై ఈఈ మల్లికార్జున్ రావు గారు ఫోన్ లైవ్లో కోరగా ఏపీ అధికారులు దౌర్జన్యంగా గేటు తాళాలు పగలగొట్టి వాకింగ్ పైకి వెళ్లారని ఉద్యోగుల ద్వారా తెలియజేశారు. వీళ్ళందరూ వాకింగ్ కోసమని గేటు తాళం పగలగొట్టి వాకింగ్ చేసేదని అక్కడ వాళ్ళు కొంతమంది చెప్పిండ్రు. దానివల్ల ఇంత ప్రమాదం. దీనిపై నీటి పారుదల శాఖ ఉన్న అధికారులతో పాటు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారంట. ఇది సంగతి. అంత పెద్ద డ్యామ్ ఎందుకు, తుంగభద్ర డ్యాము గేట్ ఎట్లెరిగింది ఏంది అవన్నీ గివి సంగతి వినండ్రి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇట్లాంటివి మనము ఎవరైనా ఆదేశాలు అని పెట్టినప్పుడు దాన్ని మనం దాటకుండా పెట్టడం మంచిది. వాళ్ళు మన కోసమే మంచి కోసమే చేస్తారు కదా, కావాలని వాళ్ళెందుకు చేస్తారు? మనకు ప్రమాదము పొంచి ఉంటుందని ఇట్లా చేస్తుంటారు. గవి మనం పాటించాలా కొన్ని. శుభవార్త. ఆగస్టు 15 3వ విడత రుణమాఫీలు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. రైతులకు శుభవార్త. ఆగస్టు 15 3వ విడత రుణమాఫీలు. మన తెలంగాణ సర్కారు రైతులకు 3వ విడత రుణమాఫీలు అయితే విడుదల చేస్తుండ్రంట. అది చూద్దాం పట్టుండ్రి. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రైతులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుందంట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు మన కాంగ్రెస్ సర్కారు. అదైతే అందరూ తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం 3 విడతల్లో రుణమాఫీలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2 దఫాలుగా రుణమాఫీ చేసింది. మొదట లక్షలోపు వరకు రుణమాఫీ చేయంగా రెండో విడతలో 1,50,000 వరకు రుణమాఫీలు చేసింది. ఇప్పుడు 3వ విడత రుణమాఫీలు కసరత్తు చేస్తుందంట. మాట్లాడుకుంటారు. ఆగస్టు 15 లేదా 15న 3వ విడత రుణమాఫీలు చేస్తామన్నారు. అదే 15 ఆగస్టు మనకు వస్తుంది కదా. 15 ఆగస్టు రోజు జెండా అని చెప్పేసి ఆ రోజు జెండా వదనం మనకు స్వాతంత్రం వచ్చిన రోజున మాట్లాడుకోరు వీళ్ళందరూ కలిసి. అప్పుడైతే మంచిగా అందరికి గుర్తుంటుంది. అందరు తీసుకుంటే కూడా సంతోషపడతారు కదా. అట్లా అనేసి 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. జూలై 18వ తేదీన మొదట విడతగా ₹1,00,000 అయితే ఇలా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ రైతులకు చేస్తుర్రంట. ఏకకాలంలో రుణమాఫీలు చేశారు. దక్షిణ కొరియా పర్యాటకులతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు చేరుకున్న తర్వాత 2వ విడత సంబంధించిన నిధులు విడుదల చేస్తే అవకాశం ఉంది. అంటే అక్కడ పోయి వచ్చినాక నిధులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి మన సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఖమ్మం జిల్లా వైపు మండలంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని
2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఆగస్టు 15న హైదరాబాద్లోని 3వ విడత రుణమాఫీ చేసే అవకాశం ఉంది. 3వ విడత రుణమాఫీ అవసరమైన నిధులపై దృష్టి పెట్టి ఈ మేరకు 3వ విడత రుణమాఫీ కోసము నిధులు సిద్ధం చేస్తోంది. 3వ దశలో భాగంగా మరో 6 లక్షల మంది రైతులకు రుణమాఫీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకుగాను 6 కోట్ల పైన అవసరము పడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఆగస్టు 6న బహిరంగ మార్కెట్ నుంచి ప్రభుత్వము 3 కోట్ల అప్పును తీసుకుంది. మరో 3 కోట్లు కోసము ఆర్బీఐ వద్ద అప్పు చేయనున్నది. ఈ రోజు జరిగే ఈ వేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 3,000 కోట్లు అప్పును తీసుకోనుంది. ఆగస్టు 15తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీలు ముగుస్తాయంట. ఇంకా చూసిర్రా ఎంత కోట్ల అప్పు తెచ్చి రుణమాఫీలు ఆర్బీఐల దగ్గర తీసుకొచ్చి మన రైతన్నలకు రుణమాఫీ చేస్తే వాళ్ళు కూడా మంచిగా మనకు అందుబాటులో వాళ్ళ పంటలు వాళ్ళు ప్రాణాలు తీసుకునే రోజుల్లో ఉండే ఒకప్పుడు ఇప్పుడు సంతోషంగా రుణమాఫీ అంటే కట్టేది ఏం లేదు. మాఫీ అప్పులన్నీ కట్టయితాయి. మళ్ళీ భూమిని మంచిగా దున్నుకొని పంట వేసుకొని పచ్చగా వండిచేసి రైతన్నలకు మంచి ఆ ధర మాత్రం కరెక్ట్ ధరతో అమ్మితే తినేటోళ్ళకు కూడా మంచిదే. పురుగులు అడ్డమైన పురుగులు అవి వేసేయకుండా జర మంచిగా పంటని ఆర్గానిక్గా వండియర్రి. ఆవుతో వచ్చేటి వెనకటి కాలంలో ఆవు పేడ మొలం వీటితోనే పండించేవాళ్ళు. ఇప్పటికీ అప్పటోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటుర్రు కదా. మొన్న కూడా కిరణబడి మాంకల్లమ్మ తల్లి బోనాలప్పుడు అమ్మవారు తెల్లారి జాతర రోజు రంగంలో చెప్పింది కదా, ఆరోగ్యానికి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పటోళ్ళు అనేది ఆవుకు సంబంధించినవి అన్నీ వేస్తుండే. ఇప్పటోళ్ళు ఏం చేస్తుర్రు, ఒక 15 రోజుల పంట రావాలని అడ్డమైన మందులు వేసేసి పండిస్తారు. ఆ పంటలన్నీ తిని అందరికీ జబ్బులు, చిన్నపిల్లల నుంచే రోగాలు రావడము, షుగర్లు రావడము, గుండె నొప్పులు రావడం ఇవన్నీ వస్తున్నాయి ఈ కూరగాయలు ఫుడ్ ద్వారా. ఆ కూరగాయలను ఆర్గానిక్ అంటే ఇంత నీళ్ళు ఇంత పెండ, ఇదే మనకు అప్పుడు ఆవు పెడకలు అటుతోనే మంచిగా పండిస్తే గట్టిగా ఉండేటోళ్ళు. ఇప్పుడు తొందరగా పంట రావాలా, సంవత్సరానికి 4-5 పంటలు వేసేసి తిందాము బతికేద్దామని అనుకుంటారు. కానీ చాలామందికి రోగాలు వచ్చి అది సంవత్సరం నిండక ముందుకే చచ్చిపోతారు. రోగాలు నొప్పులు ఎవరు చూసినా దవాఖానలకు ఇవే ఉంటున్నాయి. జర రైతన్నలారా చూసి, ఎందుకంటే మీకు మన సర్కార్ రుణమాఫీ చేస్తుంది కాబట్టి మీరు అప్పులకు కూడా అవసరం లేదు. ఉన్న భూమిలో మనుషులకు మంచి పంటను ఇయ్యండ్రి, మందు మాపు లేని పంట ఇయ్యండ్రి. అది తిని అందరం ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే మీకు సలాం కొట్టాలి, మీరే మా కడుపులు నింపుతురు కాబట్టి మీ కడుపులు నింపిన వాళ్ళకు కాంగ్రెస్ సర్కారు ఆలోచించి మీరు 10 మందికి చూస్తారనేసి మీకు రుణమాఫీలు చేస్తారు. మీరు కూరగాయలు జర మంచిగా మందులు లేకుండా పండేయండ్రి. ఆర్గానిక్గా అంటే మన ఉన్న భూమిల్నే మనం ఏదైతే వాడుకుంటామో వాటి వల్ల ఆవు మలమూత్రాలతో చేస్తారంట, చాలా ఆరోగ్యం అంట. గట్లా చేయండి. మీ రైతన్నులందరికీ దండాలు పెడుతున్నాం. కాంగ్రెస్ సర్కారు కూడా దండాలు పెట్టాలి. ఎందుకంటే మన రైతన్నలు కాపాడుతురు, వాళ్ళ ద్వారా మాకు ఫుడ్ వస్తుంది, మా అందరు ఆరోగ్యాలు కూడా కాపాడుతురు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. శుభవార్త. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీలు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. రైతులకు శుభవార్త. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీలు. మన
తెలంగాణ సర్కారు రైతులకు 3వ విడత రుణమాఫీలు అయితే విడుదల చేస్తుండ్రంట. అది చూద్దాం పటుండ్రి. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రైతులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుందంట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు మన కాంగ్రెస్ సర్కారు.